ఇప్పుడు చూడు, దానికి చిన్న జలెక్కిస్తాను. పిలుస్తావా ఏంటి కొంపదీసి? లేదులే, చూడు. ఏరా, ఎక్కడన్నా కేజీ కండుందరా? నన్ను చూసి విజిలేస్తావా? నేనెవరో తెలుసా? తెలుసారా నీకు? ఎరా, మాట్లాడుతుంటే గుడ్లు అప్పగించి అలాగే చూస్తావు. నిన్ను పాపం ఆ పిల్లాడేం చేశాడని కొడుతుంది? విజిలేసింది వాడే అనుకుని కొడుతుంది. చూసావా, అనవసరంగా వాణ్ణి బలి చేశావు. వాణ్ణి బలి చేశాను, ఆ రేకుని బలి చేశాను. చూస్తుండక్క. అంటే చూడమన్నానా? ఏందమ్మా కుక్కను బాగినట్టు బాగుతున్నామా వాడిని? బాధడం కాదు, వీడిని చంపేయాలి. లేకపోతే నన్ను చూసి విజిలేస్తాడా? ఇలాంటి వాళ్ళని నరికేయాలి. అమ్మా, నరుకుతావా చంపుతావా? ఏంటమ్మా వాడు గుడ్డాడమ్మా వాడు. మన పైగా నరుకుతా చంపుతా అంటావా? గుడ్డోడా? మరి కాదా? మరి వాడి కాదు, నిన్ను నరకాలి. మళ్ళీ గల్లీ ఏంట్రా? నరుకుతా. పదరా, పదంపా. చూసావక్క, నువ్వు అనవసరంగా నేను ఆ కుర్రాన్ని బలి చేశానన్నావు. అది చుట్టుపక్కలకి రాకుండా చేశాను. వాడు గుడ్డి పిల్లాడని నీకెలా తెలుసులేక? నిన్న కారు కడ్డొస్తే వాళ్ళన్నొచ్చి సారీ చెప్పి తీసుకెళ్లాడు. లక్కీగా ఇప్పుడు వాడు అక్కడే ఉన్నాడు, అందుకే విజిలేశాను. మొత్తానికి అది ఏరియాలో అడుగు పెట్టకుండా చేశావు. ఏం కర్మ పట్టిందిరా బాబు. అదిగో నాగమణి వస్తుంది. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారా? ఉదయం వెనకెళ్ళారు, భోజనం టైంకి వస్తానన్నారు. చెప్పాను కదా అత్తయ్య, అర్జెంట్ పని అని. కదా నాగమణి? అది అమ్మగారు. నార్మల్ బాగా తోడయ్యావు దీనికి. ఇదిగో రేఖ, ఆ అర్జెంట్ పని ఏంటో నాకు తెలుసు. నువ్వెందుకోసం వెళ్ళావు కూడా నాకు తెలుసు. తెలుసు కదా, అయితే చెప్పత్తయ్య ప్లీజ్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పు, నీకు దండం పెడతాను అత్తయ్య ప్లీజ్. అత్తయ్య నిన్నే. చెప్పత్తయ్య. చెప్పండి అమ్మా, పాపం అమ్మకి ఇట్లా పర్షాన్ అవుతుంది. ఏహే, నాకు తెలియదని ఎన్నిసార్లు చెప్పాలి? చూడండి, రేపటి నుంచి మీరిద్దరు కలిసి బయటకు వెళ్ళారో కాళ్ళు రెండు విరకొట్టి గదిలో పెట్టి తాళం వేస్తాను. జాగ్రత్త. స్నానం చేసి అఘోరించండి, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు. నువ్వు మధ్యాహ్నం తినలేదని నేను కూడా తినలేదే. నాకు ఆకలేస్తుంది, పదా. ఏంటత్తయ్య ఏదో సెంటిమెంట్ లో? నేను తింటే నీ కడుపు నిండుతుందో చెప్పు. సర్లే, వడ్డించి వస్తాను. ఇప్పుడు ఎట్లమ్మా? అలా అనుకోనిక జర ముష్కిలవుతుంది కదా. ఏందమ్మా గమ్మున అయిపోయినావు? నాగమణి, రేపు మనకి వాళ్ళు అడ్డంగా దొరికిపోతారే. గట్లెట్లమ్మా? నువ్వు చూస్తూ ఉండు. పద, హ్యాపీగా భోంచేద్దాం. అయితే లేక రేఖను బెదిరించేసిందంటావు? మనం చూడలేదు పెదనాన్న. ఒకవేళ పొరపాటును చూసామనుకో మనందరం బెదిరిపోవాల్సి వచ్చేది. అత్తయ్య, కాఫీ. థ్యాంక్ యూ అమ్మా. అవునక్షరా, నేనేదో సాహసం చేశారట? అవునత్తయ్య, అది ఇక్కడి వరకు వచ్చిందంటే నాకు భయంగా ఉంది. అబ్బా వదినా, వాడెవడో ఇటు సైడ్ వస్తే చంపుతానని బెదిరించాడంట కదా. అవునమ్మా, ఇంకా నీకెందుకు టెన్షన్ చెప్పు. అది సామాన్యురాలి కాదు మావయ్య, ఉసై రాములమ్మ టైపు. మరి నువ్వే టైపు? కాల్ముక్త బాంచన్ టైపా? ఊరికే వదినా, నువ్వు మరీ ఆవిడని ఎత్తేస్తున్నావు.
పేపర్ వచ్చిందారా? లేదని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికే రావాలే, ఎందుకు రాలేదు? చచ్చా, వీళ్ళకి బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోతుంది. సర్లే, నువ్వు ఇప్పుడు నిద్రలేసి డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నావా? వాళ్ళ పేపర్ ఇప్పుడు వెయ్యాలంటే తెల్లవారుజామున 3 గంటలకు లేవాలి, పేపర్లన్నీ సర్దాలి, సైకిల్ ఎక్కాలి. సైకిల్ అన్నాక లేట్ అవ్వకుండా ఉంటుందా చెప్పు? ఎవరి కష్టాలు వాళ్ళదానయ్యా. రేయ్, బుద్ధి గడ్డి తిని అన్నాను. పొద్దున్నే ఉపన్యాసం మొదలెట్టావు. ప్రజల గురించి మాట్లాడి అది పోయిందనుకుంటే నువ్వు తయారయ్యావు. దాన్ని తలుచుకోకుండా ఉండరా మీరు? చూడబోతే దాని మీద దిగులు పడ్డట్టున్నారు. అమ్మా, పిల్లలకి స్నానానికి నీళ్లు రెడీగా ఉన్నాయి. నెత్తి మీద పోసుకోవే. నీకు పిల్లల స్నానం తప్పితే ప్రపంచంలో ఇంకేమీ తెలీదా? అమ్మా అక్షర, పాపం భాగ్యం ఏం చేసింది? అరే కార్తికేయ, నువ్వు కూడా ఏంట్రా? ఆ అమ్మాయి పేరెత్తితేనే అక్షర కోపం వస్తుందని తెలుసు కదా. అరే, మీరందరూ మాట్లాడొచ్చు కానీ నేను మాట్లాడితే తప్ప? సరే సరే, ఈ టాపిక్ ఇంతటితో ఆపేయండి. అమ్మా పేపర్. అదిగో పేపర్ వచ్చినట్టుంది. ఏంట్రా లేటు? ఏంటి అలా చూస్తున్నావు? పేపర్ ఇవ్వు. మీరు ఇంటికి కొత్తగా వచ్చారా సార్? ఏ, కొత్తగా వస్తే పేపర్ లేట్గా ఇస్తావా? ఇవ్వు. హలో మేడం, నా పేరు శివ. అది సినిమా పేరు కదా? కాదండి, నా పేరు శివ మేడం. సర్లే చెప్పు. మేడం, మీ ఆయన్నే కదా పేపర్లో వేసింది? అవును. దొరికాడా బాబు? దొరికాడు మేడం. ఎక్కడున్నాడు? థ్యాంక్స్ బాబు. నీ అకౌంట్ నెంబర్ SMS చేయి, బ్యాంక్ లో అమౌంట్ వేసేస్తాను. ఎంత వేస్తారు మేడం? నీ జీతం ఎంత? 5,000 మేడం. దానికి డబుల్ 10,000 వేస్తాను. ఉంటాను మేడం. హలో జగదీశ్వరి, తెలివితేటలు నీకే కాదే, నాకు ఉన్నాయి. ఇప్పుడు చూడు జగదీశ్వరి, నీ వీధికొస్తా, నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, మీ అందర్నీ ఒక ఆట ఆడిస్తా. ఈ నాగమణేది? ఇప్పుడు ఈ నాగమణి గ్రేస్మణుల గురించి ఎదురు చూసే టైం కాదు. ఒక్కదాన్నే వెళ్ళి అటాక్ చేస్తా. ఏంటమ్మా ఇది? ఏం చేస్తాం, ఆవిడ గారికి ఇలాంటి తెలివితేటలు ఎక్కువ. అయినా ఆవిడ ఫోటోని సెక్యూరిటీ దగ్గర పెట్టాం కదా, సెక్యూరిటీ లోపలికి రానివ్వర్లే. చూసారా, ఫోటో ఎందుకు అన్నారు. ఇప్పుడు చూడండి ఎలా ఉపయోగపడిందో. ఎలాగైనా నీ బుర్రే అన్నయ్య. మావయ్య బుర్ర సంగతి తర్వాత మావయ్య, ముందు నా పిల్లల సంగతి ఆలోచించండి. అది వచ్చేస్తుంది మావయ్య. అవును మావయ్య, అది ఇప్పుడు ఏం గొడవ చేస్తుందో ఏమో. అమ్మా శ్రీరామేడమ్మా. నీ ఎదురుగుండా నుంచే కదా లేచి వెళ్ళాడు, చూడలేదా? పాపం వాళ్ళ ఆవిడ ఏవండి ఎక్కడండి అని పేపర్లో వేసేసరికి ఈయన గారికి లోకం కనపడట్లేదు. నువ్వు కాసేపు ఊరుకుంటావా? ఎందుకు ఊరుకోవాలండి? శ్రీరామ్ మీ ఎదురుగానే కదా వెళ్ళాడు, మీరు చూశారు, అయినా కనపడలేదు అంటారేంటి? అక్షరా ఊరుకోమ్మా, పాపం అసలే టెన్షన్ లో ఉన్నాడు కదా. ఆయనకు ఒక్కడికైనా టెన్షను, నాకు లేదా? లేదులే అత్తయ్య, నా మొహం మారిన దగ్గర నుంచి ఈ మనిషి మారాడు, నాకు అర్థమవుతుంది కదా. ఇలాంటి అనవసరమైన అనుమానాలు మొగుళ్ళపై పెట్టుకుంటేనే వాళ్ళకి తిక్కరేగి వదిలేసేది. ఏడ్చాలేరా, పాపం అక్షర ఏమనిందని నువ్వు అంత మాట అంటున్నావు? ఒరేయ్ సర్లేరా, చిన్నపిల్ల వదిలే. ఎవరన్నా ఫోన్లు చేశారా? అవి తట్టుకోలేకే ఫోన్లు ఆఫ్ చేశాను. నాకు కూడా చేస్తున్నారు, ఏం చేద్దాం? అందరి ఫోన్లు ఆపేద్దామా? అవసరం లేదు కార్తికేయ, నువ్వు వెళ్ళి పేపర్లో వచ్చిన ప్రకటనకి మాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ పైన పరువు నష్టం దావా వేస్తున్నామని ప్రకటన ఇవ్వు. అలాగే అమ్మా. ఈవిడ వెదవ తెలివితేటలకు మన పరువు అంతా పోతుంది. చిచి, రేకొస్తే ఏం చేద్దామమ్మా? మెడ పట్టుకుని బయటకు గంటేద్దాం బావగారు, ఆపడానికి అక్క కూడా లేదు. అవునత్తయ్య, అది రావాలే గాని అదే పని చేస్తాను. అవును,
మన ఇంటి పరువు తీసేదాన్ని అలాగే చేయాలి. ఇప్పుడు గుర్తొచ్చిందా ఇంటి పరువు? అయ్యో కార్తికేయ, మళ్ళీ మొదలు పెట్టావా? ముందు నువ్వు వెళ్ళి పని చూసిరా. బావగారు టిఫిన్ చేసి వెళ్దరుగాని రండి. రెండత్తయ్య మీరు కూడా. రామ్మా అక్షర. ఇదిగో బాబు. ఇది ఆ గుడ్డి కుర్రాడుండే ఏరియా కదూ? ఓ అమ్మో, వాడన్న చూశాడంటే మళ్ళీ కర్ర తీసుకుంటాడు. ఛ! నిన్నిక్కడి దాకా వచ్చి వెనక్కెళ్ళానే. ఎక్కడబ్బా? ఇక్కడే అన్నాడు. ఇదే వాడు చెప్పిన దాని ప్రకారం ఇదే ఆ ఇల్లు. బాగానే కట్టించింది. లోపల ప్రశాంతంగా ఉండుంటుంది. ఇప్పుడు నేనెళ్ళి తుఫాను సృష్టిస్తా. ఎదురీటేరో. నీకు జగదీశ్వరి తెలుసా? తెలుసు. వర్మ తెలుసా? తెలుసు. కార్తికేయ తెలుసా? తెలుసు. నేను ఆయన పెళ్ళాన్ని, వాళ్ళ కోడల్ని. గెట్ ఖోలో జల్దీ. ఆగు, నీకు తెలుగు చదవటం వచ్చా? ఒక్క నిమిషం. ఇది చదవండి ఒకసారి. అయిపోయింది కదా, చదివింది అయిపోయింది కదా, ఇక బయలుదేరండి. జగదీశ్వరి, చెప్తా. ఇప్పుడు వీడితో గొడవపడి ఉపయోగం లేదు. ఏదో ఒకటి చేసైనా సరే లోపలికి వెళ్ళాలి. ఎస్, కొంచెం రిస్క్ అయినా అదే బెటర్. జావ్. ఓకే కామ్రేడ్, వెళ్తున్నాను. అమ్మా జగదీశ్వరి, సెక్యూరిటీ వాడిని ఆ రేఖ తంతుందేమో. వాడు తన్నులు తింటే వాడేం సెక్యూరిటీ బావగారు? అది రావాలే గాని దాని కాళ్ళు చేతులు విరగ్గొట్టి బయటికి గెంటేస్తాడు. చెప్పండి. చాలా కాలానికి గుర్తొచ్చాం. అందరూ బాగున్నారు. అది మావాడి ఫోటో పొరపాటున పడిందండి. పేపర్ వాళ్ళు రేపు సవరణిస్తా అన్నారు. ఉంటానండి. చెప్పు జగన్నాథం, యాక్టింగ్ అయిందా? అది ఎండి గారి ఫోటో కాదయ్యా. మేము అలాగే అనుకున్నాం. వాడెవడో గానీ అచ్చు మావాడిలో ఉన్నాడు అంతే. ముందు డౌట్లు మానేసి పని చూడు. నువ్వంత చిరాగా చెప్తే వాళ్ళు నిజం అనుకుంటారు తప్ప నువ్వు చెప్పింది నమ్మరు నాన్న. లాభం లేదు బావగారు. నేను అక్క దగ్గరికి వెళ్ళి దాని సంగతి చూసొస్తాను. పద జగదీశ్వరి, నేను వస్తాను. ముగ్గురు వెళ్దాలేమ్మా. వద్దులేమ్మా, వదిలేయండి. అనవసరంగా దాన్ని కదిలించడం దేనికి? లేదు నాన్న, దాన్ని కట్టడి చేయకపోతే రేపు ఇంకొకళ్ళ ఫోటో వేసేదో చేస్తుంది కదా. ఆఫ్ చేశానన్నారుగా? ఇందాకే ఆన్ చేశాను. అమ్మా, వీళ్ళమ్మా ఏం చెప్పమంటావు? ఇటువరా, నేను మాట్లాడతాను. వద్దులే అన్నయ్యా, నువ్వు అసలే తిక్క మనిషివి. ఏం మాట్లాడతావో నీకే తెలీదు. అమ్మా అక్షర, నువ్వు మాట్లాడు. ఇలా ఇవ్వండి. అక్క, ఏడవకుండా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడు, సరేనా? హలో, మీ అల్లుడు గారు లేరమ్మా, కిందకెళ్లారు. అదా, అవును, మేము ఇప్పుడే చూసాం. దాని సంగతి తెలుసు కదమ్మా. మా ఇల్లు కనుక్కోడానికి అది వేసిన ముష్టి ప్లాన్ అమ్మా అది. అలాగలాగే. అల్లుడు గారా, ఏమంటారమ్మా? మొహం మార్చుకొని ఏం చేయాలో తెలియక పైకి కిందకి తిరుగుతున్నారు. ఉంటానమ్మా. ఎలా మాట్లాడాను? ఇరగదీశారు కదా. నువ్వు కేక్ అక్క. ఏంటి, నేను పైకి కిందికి తిరుగుతున్నానా? మరి అలా చెప్పకపోతే నాకొచ్చిన డౌటే అమ్మకొస్తుంది. నీ డౌట్ ఏంటక్క? ఈయన అది కలిసి పేపర్లో వేశారేమో అని.
బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. టిఫిన్ ఏం చేసావే తింగరి? ఓ ఇడ్లీనా? మసాలా దోశ చేయొచ్చు కదా. పర్లేదులే, ఈ వేళకి ఇడ్లీతో సరిపెట్టుకుంటా. ఓయ్ లే. అరే, కష్టపడి 2 సార్లు జారిపడి మరీ పైకెక్కొస్తే లేవమంటారేంటండి? చూడండి ఎలా గీసుకుపోయాయో. లే లే. ఏంటి పేపర్లో ఫోటో వేస్తావా? ఏ బాలేదా? నా దగ్గర అదే ఉందండి. టిఫిన్ చేసి తర్వాత మాట్లాడుకుందామే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమయ్యా కార్తికేయ, కొత్త ఇల్లు, కొత్త ప్లేసు. అదిరిందయ్యా కార్తికేయ, కూర్చో. అయ్యో పార్వతీమాత, చూసావా తల్లి, నీ బిడ్డకు జరుగుతున్న అవమానం. మీరు ఇంతకింత అనుభవిస్తారు అనుభవిస్తారు. అయ్యో వదలండి. మీది ఒక బ్రతికేనా? కుక్కల వలె నక్కల వలె మీది ఒక బ్రతుకేనా? సందుల్లో పందుల వలె చూస్తాను. తింటున్న నన్ను లేపారు కదూ, అందుకే ఇక ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేస్తాను. ఇక్కడే చేస్తాను. ఇక్కడిలాంటి జాతరలు చేస్తానండి. ఇల్లు కొన్నారేమో, రోడ్లు కొనలేదు కదా. ఇక్కడే చేస్తాను. నిప్పులు చెమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే, నిబిడాశ్చర్యంతో మీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోతే, నిర్దాక్షణ్యంగా వీరే గెట్ రెడీ. చూపిస్తాను నేనేంటో. ఒరే సూర్యుడు, ఒక టెంటు 4 చైర్లు రోడ్ నెంబర్ 14కి పంపరా, అర్జెంట్.